डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप। टाइमिंग्स सुबह 10 बजे तक रात 9 बजे तक और इतवार के दिन भी खुला रहेगा। बामुकाम क्लॉक टावर बिसाइड रहमत मस्जिद HR कॉम्प्लेक्स फर्स्ट फ्लोर SBI मेन ब्रांच रोड महबूब नगर। फोन नंबर 8522943048। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। तांडूर में श्री साई डिग्री कॉलेज को तलबा ने मुखफ़्फ़ल करके एहतजाज दर्ज किया। जिला विकाराबाद के तांडूर असम्बली हल्के मुस्तक़र पर वाक़ श्री साई डिग्री कॉलेज जो शांत महल चौराहे के करीब है, इस कॉलेज को तलबा ने क्लासेस सही नहीं चलाई जा रही हैं, तलबा को तालीम नहीं दी जा रही है कहकर तलबा ने कॉलेज को मुखफ़्फ़ल करके एहतजाज किया। तलबा ने तफसीलात बताते हुए कहा कि श्री साई डिग्री कॉलेज तांडूर के करस्पॉन्डेंट मल्लेशम का है। डिग्री साल अव्वल दुआ मौसूआ में तकरीबन 310 ता 400 के दरमियान तलबा तालीम हासिल कर रहे हैं। साल 2024 नवंबर में इम्तहानात मुनक़िद हुए, जब से तकरीबन 2 माह से क्लासेस में तालीम नहीं दी जा रही है, इसलिए तलबा अपने मुस्तक़बिल के लिए फ़िक्रमंद हैं। तलबा ने क्लासेस में तालीम नहीं दी जा रही है, इस मसले से लेक्चरर्स करस्पॉन्डेंट हता के तांडूर के मुतल्लिक़ा ऑफिसर से भी इस मसले को इनके इल्म में लाया गया, लेकिन खातिर ख्वाह कोई नतीजा नहीं निकला। इसलिए तलबा ने अपने रोशन मुस्तक़बिल के लिए मजबूरन आज ये कदम उठाया और कॉलेज को मुखफ़्फ़ल कर दिया और कहा कि लेक्चरर्स को तनख्वाहें अदा नहीं की जा रही हैं, इसलिए तालीम में रुकावट पैदा हो रही है। तलबा ने कहा कि कुछ भी हो लेकिन हमारे मुस्तक़बिल से ना खेला जाए और कहा कि हमें इंसाफ चाहिए। जब तक इंसाफ नहीं मिलेगा तब तक एहतजाज जारी रखने का इंतबाह दिया। इस एहतजाजों में BCGAC टाउन प्रेसिडेंट साई और दीगर ने शामिल होते हुए तलबा के मसले को हल करने का तयक़ुन दिया। మరి మల్లేశం సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ అడగమంటున్నారు, స్టాఫ్ అడగమంటే ప్రిన్సిపల్ అడగమంటారు, ఎవరు స్పందించట్లేదు। ఈరోజు విద్యార్థులు స్టాఫ్ మేనేజ్మెంట్ ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు, 6 నెలల నుంచి స్టాఫ్ జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళకు లెసన్లు చెప్పట్లేదు। ఇప్పుడు స్టాఫ్ ఇబ్బంది పడే ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నాం। వీళ్ళందరికీ 2 నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు। వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు, వీళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు వెళ్తున్నారు తప్పితే ఒక్కరోజు కూడా ఒక క్లాస్ చెప్పట్లేదు। ఎవరికి ఒక RDOకి లెటర్ ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు। ఈరోజు విద్యార్థులకు ఎవరు స్పందిస్తలేరు। వీళ్ళందరూ RDO దగ్గరికి వెళ్ళి కూడా వచ్చి అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు। వీళ్ళు ఈరోజు అంతా ఇన్ని రోజులు ఓపిక పట్టి 2 నెలలుగా ఓపిక పట్టి ఈరోజు చివరకు కాలేజ్ని బంద్ పెట్టుకుంటే ఈ రోజున దిగొస్తారు, మల్లేశం సార్ గారు ఈ రోజున దిగొస్తారని గుర్తించుకొని ఈరోజు కాలేజీకి తాళం వేయడం జరుగుతుంది। విద్యార్థులు వాళ్ళ సమస్యలు 2 నిమిషాలు విద్యార్థులు కూడా చెప్పుకుంటారు। ఈరోజు కళాశాల కరస్పాండెంట్ మల్లేశం యాదవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు గత నెల 15 రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎలాంటి స్పందించడం లేదు। ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు, ఏది పట్టించుకున్నట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు। కాబట్టి RDO ఆఫీస్కి ఇవ్వడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి RDO సార్ గారికి ఇవ్వడానికి చెప్పాం, ఏం స్పందించడం లేదు। కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం, ఒకరు కాదు అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు, కరస్పాండెంట్ సార్ స్పందించడం లేదు। అసలు కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఇవ్వడం రాడు, ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్కి మాత్రమే వస్తాడు। అది ఏదున్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి, క్లాसेस జరిగేలా చూడాలని మా ఒక మనవి। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।